ముందు రాష్ట్ర వ్యాప్తంగా తిరగడానికి అవకాశం ఉందని అసెంబ్లీ ఉచితం బస్సా ఉచితం బస్సు అనేది మేము విని చెవులు బూడిపోయినాయి అయ్యా. ఈ ఉచిత బస్సులు ఉచితంగా ఇచ్చేయి ఇవన్నీ చంద్రబాబు గారు ఉన్న హయాంలో జరగని పనులు ఇవన్నీ కాదు. ఏమవ్వదు ఆయన వల్ల ఏమవ్వదు వాళ్ళది. వీళ్ళ ఉచితం బస్సులు పెడతాం వీళ్ళ వల్ల కాదు. ఆయన ఎక్కక ముందే చెప్పాడు ఉచితం బస్సులు. ఆయన ఎక్కక ముందే చెప్పాడు ఒక బిడ్డకి రెండో బిడ్డకి మూడో బిడ్డకి 15,000 చెప్పునన్నా. ఎక్కడిచ్చావు? ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఎవరికి. ఏంటి తల్లికి వందనం మేలు నుంచి అంటే ఈ మధ్యలో వాళ్ళు ఏం తినొద్దా? తినరాళ్ళు అంటే నువ్వు చెప్పేదన్నీ బుట్టకాలు. ఇస్తాను 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 అంటే వస్తాను అన్నట్టే. ఇది నువ్వు ఇచ్చేది లేదు, నువ్వు పెట్టేది లేదు. మద్యం ఎవరికండి? మద్యం గురించి కాదండి, అన్నం లేనివాడికి అన్నం పెట్టండి. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పుడు ఈయనెవరో రాజశేఖర రెడ్డి వాళ్ళ అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన తిండి పెట్టాడు అందరికీ. లేని పార్టీ జగన్మోహన్ పార్టీ అంటే జగన్మోహన్ గారిని మనం చెప్పుకోవాలి. ఎందువలనరా బాబు అలా చెప్తున్నాను నువ్వంటే, ఆయన నేను పుట్టి పెరిగిన తర్వాత నా 70 సంవత్సరాల్లో ఇన్ని పథకాలు పెట్టిన మగవాడు ఎవడైనా ఉన్నారా అంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి. నేను సాయిబుల్ అండి, మేము ముస్లిమ్స్, మాకు తెలియదు అసలు ఇవన్నీ. ఈ రాజకీయం ఏంటనేది పబ్లిక్లో చెప్పుకుంటున్నాం మేము మాట్లాడి. ఏంట్రా బాబు అంటే మాకు జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యమా అంటూ గవర్నమెంట్ స్కూల్లో బిడ్డలు అన్నమే తిన్నారు, బట్టలే వేసుకున్నారు, బ్యాగులే వేసుకొని నవ్వుకుంటా పరిగెత్తారు. పల్లెటూరు సైడ్ అయితే వాళ్ళ పింఛన్లు ఇస్తే ఇంటికి వాలంటీర్లు తీసుకొచ్చి ఆ పింఛన్లు తీసుకొని వాళ్ళు మళ్ళీ ఫస్ట్ తారీఖు వచ్చేదాకా మళ్ళీ అది జాసుకొని ఖర్చు పెట్టుకునేవాళ్ళు. ఇవాళ ఎవరో కొత్త వాళ్ళని పెట్టారు, అర్హత లేని వాళ్ళని పెట్టారని చెప్పి కొన్ని తీసేసాం. ఆ తీసేసిన వాళ్ళకి బుడ్డు లేకుండా చేశాను. మహానుభావుడు 2 చేతులు పెట్టి దండం పెట్టాలి చంద్రబాబు గారికి. మీ గవర్నమెంట్ అది సార్, మీది ఆయన గవర్నమెంట్ అది. వాళ్ళకి ఏంటంటే లేని వాళ్ళ పార్టీ, బీద వాళ్ళ పార్టీ జగన్మోహన్ వైఎస్ఆర్ పార్టీ. ధనవంతుల పార్టీ ఎవరైతే ఉంటే అది చంద్రబాబు గారి పార్టీ. అయ్యా పథకాలకి బట్టలకి డబ్బులు చేశారు, ఖజానా ఖాళీ అయిపోయింది, నేను ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నా, నాకు భయం వేస్తుంది. ఆ మాట మీరు ముందు తెలియదా మీకు? మీరు ఎప్పుడైతే మీరు ఎలక్షన్లో తిరిగినప్పుడు మీకు తెలియదా? మీకు తెలుసు కదా, మీకు ఇవన్నీ తెలుసు. గవర్నమెంట్ 40 సంవత్సరాలు 15 సంవత్సరాలు చేస్తారు మీరు గవర్నమెంట్లో ముఖ్యమంత్రిగా. మీకు తెలుసుగా ఇన్ని పథకాలు మనం ముందే చెప్తున్నా ఇవ్వగలుగుతామా లేదా అనేది మీకు తెలియదా? ఇవాళ వచ్చేసి ఖజానాలో డబ్బు లేదు, జగన్మోహన్ రెడ్డి తినేశాడు, అక్కడ కట్టుకున్నాడు ఇక్కడ కట్టుకున్నాడు ఏదో అని చెప్తున్నారు. ఇవన్నీ చెప్పేసి ప్రజలను మాత్రం ఎంగొట్టి వాళ్ళని ఫుడ్ లేకుండా చేశారు. ఇవాళ వాళ్ళకి జనాలకి ఏమంటే కొత్తగా పెళ్లి చేసుకున్నారు, వాలంటీర్ల ఇది ఆధార్ కార్డు ఇస్తున్నారు, కొత్తగా కార్డు ఇస్తున్నారు. ఎక్కడండి? అసలు ఎక్కడ ఇచ్చినారండి? ఎక్కడ ఒక్కటి కూడా ఇవ్వలేదు ఇంతవరకు. ఇవ్వలేదు ఇంతవరకు. ఏ పింఛన్ కూడా రాలేదు. మా బిడ్డలకి పెళ్ళిళ్ళు చేసామంటే ఆడపిల్లలకి మగ పిల్లలకి వాళ్ళు ఉండటానికి ఏదైనా సరే ఒక కార్డు పంచదార తెల్ల కార్డు తెచ్చుకుందామంటే ఇంతవరకు కార్డు రిలీజ్ చేయలేదని చంద్రబాబు గారు. అదేమండి మహానుభావుడు కొత్తగా ఇల్లు కట్టుకోవడానికి మాకు పట్టాలు ఇచ్చాడు. ఆ ఇల్లుని కూడా రద్దు చేశారు మీరు వచ్చి. ఏమండి గవర్నమెంట్ వాళ్ళు పెట్టిన స్కూల్లో బియ్యం ఇస్తున్నారు, స్కూళ్ళు ఇస్తున్నారు, అవి రద్దు చేశాను ముందు. ఏదండి మీరు ఇచ్చింది? గవర్నమెంట్ స్టోర్లో ఇచ్చే ఎన్ని పథకాలన్నీ రద్దు చేశావు. మీరు ఇచ్చింది ఎక్కడ ఏమీ లేదు. అమ్మ పథకం లేదు, ఏ పథకం లేదు. ధనవంతుల పథకం మీదంతా, ధనవంతుల రాజ్యం మీది. ఈ రాజ్యం ఎంతకాలం ఉండదండి, కొంతకాలమే నడుస్తుంది ఎవరికైనా. ఒక పక్క ఏమంటున్నారంటే అరెస్టుల పర్వంలో నెక్స్ట్ కొడాల నాని గారికి నోటీసులు ఇచ్చామంటున్నారు. అక్రమ మద్యం నిలువుతో పాటు బలవంతపు రాజీనామాలు వాలంటీర్లను చేయించారంట. దీని మీద తీసుకుంటారంట లోపలికి. ఆయన సమంజసం ఎవరినండి వాలంటీర్లు తీసుకుంటారా మీరు? వాలంటీర్లకి అక్రమంగా ఏదైతే భయపెట్టి రాజీనామాలు చేయించారంట, ఆ కేసుల మీద ఈయన లోపలేస్తారంట. ఏమి కాదు, ఏమి అన్ని అబద్ధాలండి. కాకపోతే కొడాలి నాని మాట్లాడతామంటే ఆయన మాట తీరి అంతా గవర్నమెంట్ ప్రజలందరికీ తెలిసిందే. ఆయన వచ్చిన కానీ చూస్తున్నాడు. ఆయన కొద్దిగా గట్టిగానే మాట్లాడతాడు. దాని గురించి ఆయన గురించి కాదు మేము మాట్లాడేది. మీకు కొడాలి నాని గురించి ఇంకోటి గురించి కాదు. పేద ప్రజల గురించి ఆదుకునే ముఖ్యమంత్రి. మాకు ముఖ్యమంత్రి అనేది ఎవరే ఉంటారని ఏంటి మీరే ఉండండి కాదంటలా మేము. కానీ ఈ పథకాలన్నీ ఏమైపోయినాయి, ఎక్కడ దాచిపెట్టుకున్నారు ఇవన్నీ. ఏంటంటే ఖజానాలో డబ్బులు లేవన్నావా? డబ్బులు లేనప్పుడు నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఎలాగ చేసావు? ఒకరికి ముగ్గురిని కనేయండి, ముగ్గురు కనేస్తే ముగ్గురికి ఇచ్చేస్తాను నేను అని బల్ల గుద్ది చెప్పావుగా. ఇవాళ ఏమైపోయింది? ఒక్కడికి పని లేనివాడికి నెలకి ఇంత ఇస్తానన్న వృత్తి, పని లేకుండా తిరిగేవాడికి ఎవరికైనా ఇచ్చావా? ప్రతి ఒక్కడిని చూసిన మహానుభావుడు
జగన్మోహన్ రెడ్డి నా సర్వీసులో నేను చూస్తున్నాను, నా 70 సంవత్సరాల సర్వీసులో ఎవరికైనా ఇన్ని పథకాలు వర్తించేటట్టు చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి. దీనికి మించిన మాత్రం ఎవరు చేయలేరు. ఆయన పథకాలు పెట్టుకొని మీరు చేయాల్సిందే కానీ మీరు మాత్రం చేస్తాను మీకు కుదరదు కూడా అసలు ఇవన్నీ. అయితేనే మంచిది. తమిళనాడు ఉంది కదా, కర్ణాటక ఉంది కదా, ఇక్కడ ఎందుకు పెట్టరు? అంటే ఏం లేదు సార్, బడ్జెట్లో ఖజానా ఇవన్నీ ముందు తెలియదా? తెలుసు కదా, ముందు తెలుసు కదా, అన్ని లెక్కలు వేసుకునే కదా చెప్పింది. సూపర్ 6 అన్నారు, లెక్కలు వేసుకునే కదా ఇచ్చింది. మరి ఇప్పుడు డబ్బులు లేవన్నాడు. భయం వేస్తుందని అంటున్నారు కదా. ఎందుకు భయ్యు? జగన్ ఇవ్వలా? జగన్ అన్నీ ఇచ్చాడు కదా, ఈయన ఎందుకు ఈడు? ఆర్థిక వెసులుబాటు లేదంటున్నారు, మళ్ళీ కేంద్రం సపోర్ట్ కూడా ఉందంటున్నారు. అందరు సపోర్ట్ ఉంది నాన్న, వాళ్ళకి ఇదే. కాకపోతే ఏంటంటే మహిళలకు ఇవ్వాలనుకో, అసలే ఆర్టీసీ చాలా లాస్లో ఉంది. ఎవరు పెట్టమన్నారు? ఆ మాత్రం డబ్బు లేకుండా మహిళలు వెళ్లకుండా ఉంటారా ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఉంది తెలంగాణలో పాపం కండక్టర్ చచ్చిపోతున్నారు టికెట్ అందులాక. ఎందుకు వాళ్ళు అడగలేదు కదా, వాళ్ళు ఉచిత ఇస్తా అన్నాడు, ఇవ్వాలి. మాట తప్పినట్టే కదా. ఇప్పుడే బోల్డ్ అంత వ్యతిరేకత ఉంది చంద్రబాబు నాయుడుకి. డెవలప్ చేస్తాడు కానీ వేసుకో ముందు పేదలకే కదా కావాల్సింది. విషయం పరంగా చూస్తే సార్ 3 ఏళ్లలోనే అమరావతి పూర్తవుతుందని మంత్రి నారాయణ గారు 10 ఏళ్ళైనా అవ్వదు. ఏంటి మాటలా ఏంటి? అమరావతి చేయాలంటే ముందు అసెంబ్లీ కట్టాలి, బోల్డ్ డబ్బులు కావాలి. ఎక్కడి నుంచి చేస్తారు పాపం? డబ్బులు లేవుగా. మనం అనుకుందాం చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు లేవు, డబ్బులుంటే చేస్తాడు. అది 15 ఏళ్ళ కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఉంటారంటున్నారు. నేను కాదన్నా, 15 ఏళ్ళు అక్కడ ఉంటుంది ఇది. ఇప్పుడు ఎలక్షన్ పెడితే మళ్ళీ జగనే వచ్చేస్తాడు. పెట్టమను. ఎందుకు? రేపు కార్పొరేషన్ పెట్టమను, పంచాయతీ పెట్టమను. జనాల్లో పేద ప్రజలు బాగా వ్యతిరేకత వచ్చింది అప్పుడే పాపం. ఆర్థిక విశ్లేషకులు మీరు అన్నట్టుగానే పేదల్లో వ్యతిరేకత వస్తుంది, ఎందుకంటే వెసులుబాటుకి ఎక్కడా కూడా అమౌంట్లు సరిపోవంటున్నారు. నిజంగా చాలా నాన్న. ఇప్పుడంటే అందరికీ అలవాటు అయిపోయింది డబ్బులు తీసుకుంటాం. అసలు ఫ్రీగా ఎవడేమన్నాడు నాన్న? ఫ్రీగా ఇప్పుడు ట్యాక్సీలు కట్టేవాళ్ళు ఉంది. మా అబ్బాయి 2 లక్షలు కడుతున్నాడు సంవత్సరానికి. వాడికి ఏంటి వెసులుబాటు ఏముంది? మేము ఇచ్చిన డబ్బులు పేదలపై వాళ్ళు అడిగారా? ఎవరు అడగలా. ఎవరైనా ఏ గవర్నమెంట్ అయినా అది తీసేయాలి నాన్న. ఉచితంగా ఇచ్చేది అన్నీ తీసేస్తేనే స్టేట్ డెవలప్ అయ్యింది. ఇప్పుడు కారుకి మేము దాదాపు 2 లక్షలు కడుతున్నాము. రోడ్లు ఎక్కడ ఉన్నాయి? వెళ్తా చెప్పు నువ్వు. మేము రోడ్లు వేయమనే కదా డబ్బులు ఇచ్చింది, పేదలకు పంచిపెట్టమని ఇచ్చింది. చూసుకుంటే రిజిస్ట్రేషన్లు, ఆస్తి పన్నులు కూడా పెరిగిపోయాయి. సంపద సృష్టిలో భాగమేనంటారు. ఇప్పుడేమైందని సంపద ఎక్కడ సృష్టిస్తున్నారు పాపం? ఎక్కడుంది సృష్టిస్తాక? అక్కడ అమరావతితోనే అడవిలాగా ఉంది. అది వేయాలంటే 20 ఏళ్ళకి పైన పట్టింది అది. ఆయన కూడా కష్టపడతాడు కానీ ఆయన ఇంక మహా ఉంటే 5 ఏళ్ళు ఉంటాడు, అంతకన్నా తర్వాత మూల పడతాడు. ఇప్పటికే 80 వచ్చేసింది కదా, ఇంకా లోకేష్ ఏమైనా చెయ్యాలి చేస్తే. లోకేష్ గారు అంటున్నారు రెడ్ బుక్ ప్రకారంగా అరెస్టులు సాగుతాయి, కొడాలి నాని గారు నెక్స్ట్ అంటున్నారు. ఇంకా సాగుతాయినా? ఇది జనాలు చూస్తున్నారు, ఇది వాళ్ళు చూస్తాం కాదు, జనాలు చూస్తున్నారు. జనాలు ఇప్పటికే తెలిసిపోతుంది ఇదేదో కక్ష సాధింపు చర్యలు అని చెప్పి జనాలకి తెలిసిపోయింది బాగా. వాలంటీర్లు పోరుబాటుకు సిద్ధం అవుతున్నారు సార్, వాళ్ళకి ఇంకా ఏ హామీలు? అది మరీ పాపం నాన్న. చాలా 5,000 వచ్చేది పాపం, నోటి కాడికి తీసే ముందు ఈయనే కదా 10,000 ఇస్తా ఉంది. ఎందుకు ఇవ్వాలా? మాట తప్పినట్టే కదా అది. నిరుద్యోగ భృతి పైన 12వ తారీఖు పోరుబాట నిరుద్యోగులు వీళ్ళు. ఎక్కంగానే ఇస్తా అన్నాడు, 3,000 ఇస్తా అన్నాడు. పెన్షన్ ఒకటి పెంచాడు పాపం, మిగతా ఇస్తా అన్నాడు, ఇవ్వలేదుగా ఆయన. నిరుద్యోగులు అందరూ మన స్టేట్లో ఎక్కడ ఉన్నారు? హైదరాబాద్ నుండి మన వాళ్ళే ఉంది అక్కడ. ఆంధ్రప్రదేశ్ వాళ్ళే హైదరాబాద్ అంతా, కాయలు అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి అందరూ అక్కడికి వచ్చేస్తున్నారు. ఇక్కడ నిజంగా ఫ్యాక్టరీలు కంపెనీలు ఏమైనా వస్తే ఇక్కడికి రావచ్చు, ఏం రావట్లేదు కదా. సగం హామీలన్నా నెరవేర్తే సార్ 4 ఏళ్ళ టైం ఉంది కదా. ఏం అవుతుందన్న? అసలు డబ్బులు ఉంటే అవుతాయి, డబ్బులు లేవుగా. ఎక్కడి నుంచి వస్తాడు సంపద? సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎంత పడికి ఇస్తుంది పాపం? ఇవ్వదు. ప్రజలు ఇప్పుడే వ్యతిరేక చూసాక యూట్యూబ్ చూస్తున్నాం మేము. సూపర్ 6 గురించే బాగా ఇదే అవుతుంది. అది ఇగిపోతే కొంచెం ఇబ్బంది అది. వందనం కానివ్వండి, రైతుకు భరోసాకు సంబంధించి అన్నదాత సుఖీభావ కూడా సరిపోదండి. రైతుల దగ్గరికి ఒకసారి వెళ్ళి బైక్ పెట్టు, అమ్మనా బూతులు తిడుతున్నారు పాపం. ఆయన దగ్గర డబ్బులు లేవు నాన్న. డబ్బులు ఉంటే ఇచ్చేవాడేమో కానీ చంద్రబాబు నాయుడు తెలుగు వెళ్ళవాడే. కాకపోతే డబ్బులు లేవు, ఏం చేస్తాడు ఆయన కూడా? ముందు తెలీదు ఆయనకి అది. అన్ని పంచుతాన్ని లెక్కలు వేసుకొని చెప్పారు కదా, అన్ని లెక్కలే. మేధావులు వాళ్ళు. అచ్చెన్నాయుడు అన్నాడు భయం వేస్తుంది అంటున్నాడు. ఎందుకు భయం? జగన్ ఇలా ఫస్టే ఇచ్చాడు, ఎక్కంగానే 2 నెలలకు 3 నెలలకు ఇచ్చాడు కదా, అది ఆయనకు వచ్చిన ప్లస్ పాయింట్. ఇప్పుడు పంచాయతీ పెట్టడు, కార్పొరేషన్ పెట్టడు, పంచాయతీ పెట్టడు. ఎందుకంటే తెలిసిపోద్ది బంపర్ మెజార్టీతో జగన్ గెలుస్తాడని భయం. వాళ్ళే చెప్తున్నారు, తెలుగుదేశం ఎమ్మెల్యే ఒక ఆయన నాతో చెప్తున్నాడు ఇప్పుడు అలా పెట్టరా అని. అది అమలుకి సరిపోతుంది బడ్జెట్ 3.22 లక్షల కోట్లు అంటుంది. గత వారం రోజుల నుంచి జరుగుతుంది బడ్జెట్, ఎలా అనిపిస్తుంది? బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ గురించి అంత పెద్దగా అవగాహన కాకపోయినా కొద్దిగా నెమ్మదిగా చేసుకుంటూ వస్తాడండి ఆయన.
అది మటుకు గ్యారంటీ. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా కంటిన్యూ ప్రాసెస్ కాబట్టి వాడు అప్పులు చేస్తే వాడు చేసుకుంటూ రావాలి. అది కంటిన్యూషన్ అది ఉంటుంది జనరల్గా అట్లా. అయితే ఒక మాట ఏమంటున్నారంటే నిన్న ఒక అసెంబ్లీ సమావేశాల్లో బొత్స గారికి అచ్చెన్నాయుడు గారికి ఒక వాగ్వాదం జరిగింది. లిక్కర్ పాలసీ గురించి మీరు తెచ్చిన బ్రాండ్లు ఖాళీగా ఉన్నాయి, వృధాగా పారేయలేం కదా, అయ్యే అమ్ముతున్నాము అని వీళ్ళు అంటున్నారు, మీరు పెట్టిన రేట్లే కదా అని వీళ్ళు అంటున్నారు. ఎలా చూడాలి ఆ మద్యం గురించి ఎందుకంటారు? గవర్నమెంట్ డబ్బులు వేస్ట్ చేసుకోరండి. ఒక మార్పు తేవాలంటే దానికి అగ్రిమెంట్ రాసుకుంటారు, ఎమ్మటే క్యాన్సిల్ చేయరు. చేసినా ఆ స్టాక్ ఉంటుంది, ఆ స్టాక్ పూర్తి అయ్యే వరకు కూడా వాళ్ళకి అగ్రిమెంట్ లేకపోతే అది కోర్టుకు వెళ్తారు. కోర్టుకు వెళ్ళి ఏమంటుంది ఇబ్బంది పడతారు. వాడికి పేమెంట్ కాక ఈ డబ్బులు కాక పోతాయి. ఇదే పరంగా చూసుకుంటే వాలంటీర్ వ్యవస్థ అసలు నిర్వీర్యం అయిపోయింది కంప్లీట్గా. నిజంగా చూసుకుంటే 5,000 ఇచ్చేవాళ్ళు ఓకే సరిపెట్టుకునే పనిలో 10,000 ఇస్తాము మీకు గిఫ్ట్ అన్నారు. ఏదైతే ఇప్పుడేమో డోలా బాలాంజనేయులు గారు ఈ శాఖకు సంబంధించిన మంత్రి గారు జీవో లేదు జీవో తెస్తామన్నారు, అయిపోయింది. వాళ్ళు కూడా భారీ ఎత్తున సమ్మెకు దిగుదామని ప్రయత్నిస్తున్నారు. ఎలా ఉంటుందంట? ఇప్పుడు ఆయన దిగిపోయే ముందు ఒకటే బేసిక్ నాలెడ్జ్ ఏంటంటే 5,000 రూపాయలకి గవర్నమెంట్లో చేయటం పొరపాటు. వీళ్ళు ఏంటంటే ఏదో ఆనరీ పోస్ట్ అన్నారు, ఆనరీ పోస్ట్కి గుర్తింపు ఉండదు, పార్ట్ టైం వర్కర్కి గుర్తింపు ఉంటుంది. ఇది ఏంటి ఆనరీ పోస్ట్ అంటే ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవాలి. విన్నారా? ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవాలి. లాస్ట్ మినిట్ వచ్చేవరకు అది రెన్యువల్ చేయలేదు. వీళ్ళు చేశారేమో అనుకున్నారు టీడీపీ వాళ్ళు, కానీ వీళ్ళు చేయలేదు. చాలా జీవో చూస్తే ఏముంది దాంట్లో, ఎప్పటిదో పాత జీవో ఉంది. అది ఎప్పుడు బట్టి అప్పుడు పెంచరు, జీతాలు కూడా పెంచడానికి ఉండదు వాళ్ళకి. ఆనరీ పోస్ట్ అంటే ఇప్పుడు మనం దుర్గపూడి దగ్గర నన్ను వేస్తారండి, వేసినప్పుడు ఏంటంటే ఆ రోజు చేసేస్తాం వచ్చేస్తాం. తదుపరి ఇదే చూసుకుంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కర్ణాటక తెలంగాణ తరహాలో అన్నారు. ఇప్పుడు ఓన్లీ ఏమంటున్నారంటే రాష్ట్ర వ్యాప్తంగా కాదంట, జిల్లాల వారీగానే అంట. ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్గా పెట్టారండి. ఎమ్మటే డబ్బులు అసలే లోటు బడ్జెట్లో ఉంది కాబట్టి ముందు అది ఇంప్లిమెంట్ చేస్తారు. ఏదైనా పైలట్ ప్రాజెక్ట్గా మొదలు పెట్టారు, అక్కడి నుంచి కంటిన్యూ చేస్తారు, పెంచుతారు. ఆర్థికంగా పుంజుకుంటే పెంచుతారు. అట్లా తదుపరి ఎలా ఉంటుంది? అరెస్టుల పర్వంలో భాగంగానే చూసుంటారు, గతంలో నోరు అదుపులోని పెట్టుకుని మంత్రుల్ని అందరినీ కూడా అరెస్టులు చేస్తున్నారు. కొడాల నాని గారి అనుచరులకి నోటీసులు ఇవ్వడం జరిగింది. 2 కేసులు, ఒకటి అక్రమంగా ఏదైతే అక్రమ మద్యాన్ని నిల్వ చేసిన కేసులో ఒకటి, ఏదైతే వీళ్ళకి బలవంతంగా రాజీనామాలు చేయించారు వాలంటీర్లని మళ్ళీ అంటున్నారు. ఈ 2 కేసుల మీద తీసుకుంటారంట. ఏదైతే వాళ్ళ పరిధిలోకి ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఆయన అసలు శాఖ మినిస్టర్కి అనర్హుడు అండి. ఫస్ట్ విన్నారా? మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు లిక్కర్ కేసు కానీ బియ్యం కేసు కానీ మిగతా ఏ కేసులైనా కూడా గతంలో చేసినటువంటి అరాచకాలకి పక్కదారి పట్టం కానీ ఇంకోటి కానీ గుండారాజీ చేయటం కానీ వీటి మీద లీగల్గా వెళ్ళిపోతారు. లీగల్గా వెళ్ళి వాటి మీద యాక్షన్ తీసుకుంటారు తప్పనిసరిగా, అది తప్పదు. పవన్ కళ్యాణ్ గారి పనితీరులు ఎలా ఉంటాయి? ఒక పక్క వీళ్ళకి వాళ్ళకి కొద్దిగా రైవలరీ నడుస్తుంది. ఏదైతే ఉందో వాళ్ళు అన్నారు కదా కోడికత్తికి ఎక్కువ గొడ్డలకి తక్కువ అని, వాళ్ళు కూడా ముందంచుగానే గెలవకు ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఎలా చూడాలి వ్యాఖ్యలు? ఎలా ఉంటాయి? అసలు ముందు మాట్లాడే మనిషికి అసహనంతో ఆయన ఒక్కటే గెలవ ఒక్కసారి గెలిచాడు. కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అన్నట్టుగా ఇలా మాట్లాడాడు. యాక్చువల్గా అయితే సబ్జెక్ట్ మీదే మాట్లాడాలి తప్ప ఆయన అట్లా అసహనంగా మాట్లాడగలరు. అధినాయకుడే మాట్లాడితే మిగతా వాళ్ళంతా చండాలం చేస్తారు. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, మొట్టమొదటి మాట్లాడేదే వాళ్ళు, తర్వాత అబాస్ పాడేది కూడా వాళ్ళే. ఈ నెల 12వ తారీఖు వైసీపీ మాజీ మంత్రివర్గం హయాంలోనే నిరుద్యోగుల పోరుబాట అంటున్నారు. ఎందుకంటే నిరుద్యోగ భృతి గురించి అసెంబ్లీలో సమావేశాల్లో ప్రస్తావన రాలా, అందుకని. నిరుద్యోగ భృతి అంటే ఇప్పుడు ఏంటి టోటల్గా చూసుకున్నా లోటు బడ్జెట్ అని రోజు చెప్తున్నాడు, ఇవాళ పేపర్లో కూడా చెప్పారు లోటు బడ్జెట్ అని. గతంలో మీరు బాగా గమనించాల్సింది ఏంటంటే గతంలో ప్రభుత్వంలో ఎవరిని అడిగినా లోపల పడదెబ్బారు స్ట్రైక్ చేస్తే. బీడీ వాళ్ళంతా స్ట్రైక్ చేయడానికి ఆ బీఆర్టీఎస్ రోడ్డు మీదకి వస్తే మొత్తం అందరినీ సాగుకొట్టాడు. అంతే కదా, నువ్వు సర్ది చెప్పడాలు ఏదో చెప్పాలి. ఆయన అదేనా చెప్తున్నాడు. ఇది ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చెప్పలేదు. ఏం చెప్పాడు? కొట్టించాడు అంతే తప్ప
నువ్వు ఇట్లా ఉండని ప్రాబ్లం ఇట్లా ఉందని చెప్పాడు, ఒక్కసారి మాట మాట్లాడా, స్టేట్మెంట్ ఇచ్చాడా? ఇవ్వలేదుగా. ఈయనేంటి డబ్బులు లేవన్నాడు, వాస్తవంగా చెప్పేస్తున్నాడు. ఇంకా స్ట్రైక్ చేసిన పని లేదు. అసలు బయటకు వచ్చినాడు ఎవడో అప్పట్లో. ఇప్పుడు ఆయన మెత్తగాడు కాబట్టి వస్తున్నారు. ఇట్లా ఉంటాయి. లేట్ అయినా పర్లేదా అండి? అవును, బడ్జెట్ వచ్చింది, బట్ పథకాలు కూడా చూస్తున్నారు. బట్ ఇప్పుడున్న పరిస్థితిలో మిగతా వాటికి కూడా సర్దుబాటు చేయాలి కదా ఉన్న బడ్జెట్ని. సో ముందు అన్నిటికీ సర్దుబాటు అయ్యాక ఏవైతే ముఖ్యమో ముందు అభివృద్ధికి, సంక్షేమానికి, వీటికి అన్నీ సర్దుబాటు చేశాక మిగతా తర్వాత పథకాలను అమలు చేస్తే మంచిదని నా అభిప్రాయం. చూసుకున్నట్లయితే ఈ 3.22 లక్షల కోట్ల బడ్జెట్ సరిపోదని మాజీ మంత్రులు అంటున్నారు, మాజీ ప్రభుత్వాలు. లేదండి, గతంలో ఖజానా లోటు బడ్జెట్లోకి వెళ్ళింది, చూసి ఇవ్వాలి కాబట్టి కొంచెం అరకొరగా ఇచ్చిన తర్వాత కంప్లీట్గా ఇస్తామంటున్నారు. 4 ఏళ్ళు టైం ఉంది కాబట్టి ఎలా చూడాలి? అది ఒకందుకు కరెక్టే. ఎందుకంటే ఉన్న బడ్జెట్ని బట్టే మనం సంక్షేమం చూసుకోవాలి. ఇటు అభివృద్ధి ముఖ్యమే, అటు సంక్షేమం ముఖ్యమే. కాబట్టి లోటు బడ్జెట్ ఉంది కాబట్టి దానికి తగ్గట్టు అనుగుణంగా పథకాలు అమలు చేస్తే మంచిదని నా అభిప్రాయం. నిన్న అసెంబ్లీ సమావేశాల్లో ఉచిత బస్సు రాష్ట్రం మొత్తం ఉండదు, ఏ జిల్లాలకు ఆ జిల్లాలే తిరిగేటట్టు. అంటే ఇప్పుడు ఒకవేళ రాజమండ్రి నుంచి విశాఖపట్నం రావాలంటే కుదరదంట, ఓన్లీ ఆ జిల్లాల పరిమితిలోనే తిరిగేటట్టు ప్లాన్ చేస్తున్నారు. మంచిదేనంట. అది మంచిదే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఉచిత బస్సు దానివల్ల చాలా ఖర్చుతో కూడిన పథకం అది. సో ఇప్పుడున్న బడ్జెట్లో లోటు బడ్జెట్ ఉంది కాబట్టి ఇది దశల వారీ అమలు చేసినా బాగానే ఉంటుంది. ముందు జిల్లాల వారీగా ఇచ్చి తర్వాత ఇచ్చినా కూడా బాగానే ఉంటుంది. ఈ లిక్కర్ పాలసీ గురించి ఏమన్నారంటే నిన్న అచ్చెన్నాయుడు గారు బొత్స గారికి వాగ్వాదం జరిగింది. మీరు తెచ్చిన బ్రాండ్లే, మీరు తెచ్చిన స్టాకే వృధాగా పడిపోతుంది, ఇది సేల్ చేయాలి కదా, తప్పదు కదా అంటున్నారు. ఎలా చూడాలి? అచ్చెన్నాయుడు గారు కూడా అంటున్నారు దాని గురించి. అవును, కరెక్టే, కానీ అది నాకు అంత ఐడియా లేదు దాని మీద. సో మరొక అంశంలోకి వెళ్తే ఒక పక్క వాలంటీర్లు పోరుబాట పట్టబోతున్నారు, ఎందుకంటే జీవో లేదు కాబట్టి. ఇటుపక్క చూసుకుంటేనేమో నిరుద్యోగ వృత్తి రాలేదని చెప్పి 12వ తారీఖు మాజీ వైసీపీ ప్రభుత్వం తరపు నుంచి పోరుబాట అంటున్నారు. ఎలా చూడాలి? వాలంటీర్ గురించి నాకు అంత దాని మీద పెద్ద అవగాహన లేదు. బట్ ఏంటంటే నిరుద్యోగ వృత్తి కూడా మళ్ళీ సంక్షేమ పథకంలో అదొక పథకము, అది కూడా చాలా ఖర్చుతో కూడుకున్న పథకము. సో ఎప్పుడైతే ప్రభుత్వానికి అనుకూలించి బడ్జెట్ అనుకూలించితే ఈ పథకాన్ని కూడా అమలు చేస్తే నిరుద్యోగులకు చాలా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. లోకేష్ గారు చెప్పినట్టుగా ఎవరైతే మంత్రులు సరిగ్గా మాట్లాడలేదో గతంలో నోరు అదుపులో పెట్టుకుని అరెస్టుల పర్వం చూస్తున్నాము. నెక్స్ట్ కొడాల నాని గారు అనుచరులకు నోటీసులు ఇచ్చారు నిన్న. సో వాళ్ళని కూడా అదుపులోకి తీసుకుంటారంటున్నారు. కొనసాగుతుంది ఇదే విధంగా, లేకపోతే అమల్లోకి వస్తుందా? ఏమండి, అది అయితే నాకు అంత ఐడియా లేదు. అవునవును, అంటే ఎక్కువ రాజకీయాలు నేను చూడను. జనరల్గా నాకు ఎంతవరకు ఇది అనేది నేను చూసుకుంటాను. తీరుగతులు ఎలా ఉన్నాయి, ఆయన చేయగలరంటారు? ఖచ్చితంగా చేయగలరండి. ఎందుకంటే ఎప్పుడైతే ఆపదలో ఉందో అంతకుముందు పార్టీ, సో ఈయన వచ్చాక మళ్ళీ పూర్వ వైభవం వచ్చింది. సో పవన్ కళ్యాణ్ గారు ఏదైనా చేయగలరు. సో ఆయనకి ప్రతిదీ సాధ్యమవుతుంది. ఫైనల్గా సంక్షేమ పథకాలు ముందిచ్చేసి భవిష్యత్తు డెవలప్మెంట్ వైపు వెళ్తే బాగుంటుందా, డెవలప్మెంట్తో కూడుకున్న సంక్షేమం చేస్తే బాగుంటుంది? అండి, సంక్షేమం అభివృద్ధి రెండు ఇంపార్టెంటే. అభివృద్ధితో కూడిన సంక్షేమం చేస్తేనే దానికి విలువ, అంతేగాని ఉట్టి సంక్షేమం చేస్తే అభివృద్ధి లేకుండా అది ఎందుకు పనికిరాదు. నారాయణ గారు నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది, 3 ఏళ్లలో అమరావతి బేసిక్గా పూర్తయిపోతుంది అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? ఖచ్చితంగా చేస్తారండి, ఎందుకంటే వాళ్ళకి అనుభవం ఉంది, ఖచ్చితంగా పూర్తి చేస్తారు. సో ఎందుకంటే కంపెనీలు కూడా వస్తున్నాయి, ఆదాయం కూడా వస్తుంది కాబట్టి, పెట్టుబడులు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా పూర్తి చేయగలరని నమ్మకం.